కాంగ్రెస్ బీఆర్ఎస్ లు చెట్టాపట్టాలేసుకుని చెన్నై వెళ్లాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దక్షిణ భారత్పై ప్రధాని మోడీకి కమిట్మెంట్ ఉందని వాళ్లు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. డీలిమిటేషన్ పై స్టాలిన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు కిషన్ రెడ్డి. అవినీతిలో కూరుకుపోయిన డీఎంకే ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మరి ఈరోజు స్టాలిన్కు దురద మరి చట్టాపట్టాలు వేసుకొని ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. మరి ఈరోజు స్టాలిన్కు దురద పుడితే ఆ దురదను కాంగ్రెస్ పార్టీకి, ఆ దురదను కేటీఆర్ కంటించాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఒకరికొకరు దురదతో గోక్కుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు మద్రాసుకి వెళ్ళి ఏం చేశారంటే ముగ్గురు ఒకరికొకరు గోక్కున్నారు. అంతే తప్ప ఈరోజు మేము చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాము. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఏ రకంగా పక్షపాతంతో ఉండదు. దేశమంతా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. ఈరోజు దున్నపోతు ఈనిందంటే ఈరోజు స్టాలిన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ముగ్గురు కలిసి ఆ దున్నపోతు ఈయన దూడను పక్క గట్టేని నప్పి తాడిచ్చాడట. ఆ రకంగా ఇలా వ్యవహారం ఉంది. ఇది పూర్తిగా దక్షిణ భారత ప్రజలందరూ కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది.